హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఇల్లు కట్టుకునే వారందరికీ 5,00,000 ఆర్థిక సాయం అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎంతవరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇల్లు నిర్మించుకునే పేదలందరికీ కూడా 5,00,000 ఆర్థిక సాయం ఇస్తామంటుంది. అలాగనే కొత్త ఇల్లు నిర్మించుకునే పేదలకు 5,00,000, అలాగనే ఎస్సీ ఎస్టీలకు 6,00,000 ఆర్థిక సాయంగా అందిస్తామని గవర్నర్ తమిళిసై తెలిపారు. అసైన్డ్ పోడు భూములకు త్వరలోనే పట్టాల పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఇకపోతే కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తాము. అలాగనే కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా సాధనకు కట్టుబడి ఉన్నాము. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం, అలాగనే గౌరవ భృతి ఇస్తామని పేర్కొన్నారు. చూశారు కండి, మొత్తం మీదుగా సామాన్య మధ్యతరగతి ప్రజలకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కొత్త ఇల్లు నిర్మించుకునే పేదలకైతే 5,00,000 ఆర్థిక సాయం ఇస్తామని చెబుతుంది. అలాగనే ఎస్సీ ఎస్టీలకైతే 6,00,000 ఆర్థిక సాయం అందిస్తామని గవర్నర్ తమిళిసై తెలిపారు. ఇకపోతే అసైన్డ్ పోడు భూములకు త్వరలోనే పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తాము. అలాగే కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి దక్కవలసిన వాటా సాధనకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. అలాగే అమరవీరుల కుటుంబాలకు కూడా 250 గజాల ఇంటి స్థలం, గౌరవ భృతి ఇస్తామని పేర్కొన్నారు.